నమస్కారాలు. ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణలో అవకతవకల వల్ల దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టడము, వారి యొక్క భవిష్యత్ అంతా కూడా ఆగం చేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది. అనాలోచితంగా అనుభవం లేని ఒక ప్రైవేట్ సంస్థ గ్లోబలిన పూర్తి సాంకేతికపరమైనటువంటి నిర్వహణ బాధ్యతలు వారికి అప్పగించడము, ఒకవైపు ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ దానిని పరిగణలోకి తీసుకోకుండా అధికారులు ఏకపక్షంగా ఈరోజు ఆ కాంట్రాక్ట్ ఆ సంస్థకు అప్పగించడం వల్ల విచిత్రం ఏంటంటే, పత్రికల ద్వారా అందిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అయితే 3 సభ్యుల కమిటీ విచారణ నిమిత్తం వారు వేశారో అందులో వెలుగులోకి వస్తున్న అంశాలు, ఈ గ్లోబలినా సంస్థ ఏదైతే ఈ యొక్క సాంకేతికపరమైనటువంటి నిర్వహణ బాధ్యతలు ఉన్న పలంగా ఏదైనా అవంతరాలు వచ్చినట్టయితే సహజంగా ఏ సంస్థ అయినా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ ఏ కనుక ఫెయిల్ అయినట్టయితే వెంటనే ప్లాన్ బి. మనం క్వశ్చన్ పేపర్స్ కూడా చూస్తూ ఉంటాం. ఎక్కడైనా క్వశ్చన్ పేపర్ ఒకటి బయటికి వచ్చినట్టయితే వెంటనే ఆల్టర్నేటివ్గా ఇంకొక క్వశ్చన్ పేపర్ అందుబాటులోకి తీసుకొస్తారు. కానీ ఇంత పెద్ద పరీక్షల నిర్వహణ 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినటువంటి అంశం ఇది. తల్లిదండ్రులు వారి ఆందోళనకు గురి చేసే పరిస్థితి. ఎటువంటి ప్లాన్ బి లేకుండా ప్లాన్ ఏ ద్వారానే ఈ సంస్థ ఎంటైర్ ప్రాసెసింగ్ అంతా కూడా చేపట్టిందని, ప్లాన్ ఏ ఫెయిల్ కావడం వల్ల ప్లాన్ బి అందుబాటులో లేకపోవడము, దాని పర్యవసనంగా ఈరోజు మరి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కాకుండా 23 మంది పిల్లలు ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకున్నారంటే దానికి బాధ్యత ఎవరు? ఈ ప్రభుత్వం బాధ్యత కాదని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ మీరు మీ యొక్క స్వార్థం కోసమో మీకు కావాల్సినటువంటి ఒక సంస్థకు కాంట్రాక్టులు అప్పగించడానికి ఇంతమంది భవిష్యత్తులు పణంగా పెట్టడం ఎంతవరకు ఇది సబబని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పైపెచ్చు ఇది ఫిబ్రవరి నుంచి విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టి వారు ఈ యొక్క పదవిలో కొనసాగుతూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున జరిగే పరీక్షల సంబంధించినటువంటి సమీక్ష ఒక్కరోజు కూడా పరీక్షల ముందు జరపకపోవడం ఇది విద్యాశాఖ మంత్రికి తగుననుతున్నాను. ఫక్తు రాజకీయాల గురించి మాట్లాడే మీరు చేసిన తప్పిదాలు, పిల్లల ఆత్మహత్యల గురించి ఆందోళన పడి మేము ప్రతిపక్ష పార్టీగా దాన్ని బాధ్యతగా స్వీకరించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, నిలదీస్తే మేము రాజకీయం చేస్తున్నామని, నీకు కనీసం సమీక్ష నిర్వహించేటువంటి 10 లక్షల మంది భవిష్యత్తుతో కూడుకున్న పరీక్ష నిర్వహించే సందర్భంలో ఒక్క సమీక్ష జరపలేదంటే ఎంత బాధ్యతారహితంగా ఈ మంత్రి మరి ఈరోజు కొనసాగుతున్నారో అది మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇంత సమర్థం ఉన్నటువంటి మంత్రిని ఏ రకంగా ఇవాళ నువ్వు క్యాబినెట్లో కొనసాగిస్తా ఉన్నావు? ఎగ్జామ్స్ నిర్వహణ నుంచి మొదలుకొని ఫలితాలు ప్రకటించే వరకు ఏ విధమైనటువంటి పర్యవేక్షణ లేకుండా, సమీక్షలు జరగకుండా సూర్యాపేటకే పరిమితమైన మంత్రి ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి అధికారులు, సిబ్బందిలో అంతర్గత
కుములాటల వల్ల అపోహలకు దారితీస్తున్న తప్పితే జరిగింది ఏమీ లేదని ఏదైతే మంత్రి గారు వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్యలకు భిన్నంగా అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే నీవు ఇవాళ ఎవరినైతే తప్పుదావ పట్టించే ప్రయత్నం చేశావో, నీవు కనీసం పిల్లల తల్లిదండ్రులను, పిల్లలను, రాజకీయ పక్షాలను, విద్యార్థి సంఘాల విశ్వాసం తీసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి పుండు మీద కారం చెల్లినట్టుగా అగ్నిలో ఆజ్యం పోసి పక్తు రాజకీయం చేస్తున్నాయి పార్టీలు. అందులో జరిగింది లేదు, ఒరిగింది లేదు, అంత అపోహలే. ఇంటర్మీడియట్ బోర్డులో ఉండే అంతర్గత కలహాల వల్ల మీడియా సృష్టిస్తుందని చెప్పినటువంటి మరి 23 మంది విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న ప్రభుత్వం వెంటనే మంత్రి బర్తరఫ్ చేయాలని చెప్పి పదే పదే డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ముఖ్యమంత్రి గారు మీరు సకాలంలో కనుక సమీక్ష జరిపి మీరు తీసుకున్న నిర్ణయాలు కనుక ముందస్తుగా ప్రకటించి ఉన్నట్లయితే కొంతమంది పిల్లల ప్రాణాలైనా మిగిలి ఉండేది. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా వారం రోజుల తర్వాత 23 మంది చనిపోయిన తర్వాత ఫ్రీ ఎవాల్యుయేషన్ లేదా ఫ్రీ ఈరోజు మరి పూర్తిగా వెరిఫికేషను, రీవాలిడేషన్ అనేది చెప్తున్నారో మరి ఏమీ జరగనటువంటిది అని చెప్పిన విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు ఈ వాస్తవ విషయాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే బర్తరఫ్ చేయాలి, లేదా నైతికంగా బాధ్యత వహించి మంత్రి స్వయంగా రాజీనామా చేయాలి. పైపెచ్చు ఇంత తతంగం జరిగితే నేను 3 లక్షల మంది మాత్రమే ఫెయిల్ అయిన విషయం కాదు. ఇవాళ 3 లక్షల మంది ఫెయిల్ అయినారు, 23 మంది చనిపోయినారు. మిగతా పాస్ అయిన వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ స్థాయిలో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అందులో పాల్గొనే అర్హత కోల్పోతున్నారు. ఇవాళ మే 15 వరకు మీరైతే రీవాలిడేషన్ ఈ ప్రక్రియ అంటున్నారో ఈ లోపల అనేకమైనటువంటి విద్యా సంస్థల పరీక్షలు ఈ పాటికి నాకు తెలిసి విట్టు లేదా ఇంకా అనేకమైనటువంటి సంస్థలు, విద్యా సంస్థలు, మెరిటోరియస్ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అంటే తెలంగాణ పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుస్తూ ఉన్నారు. అంతెందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రిజల్ట్స్ 1-2 రోజులు రాబోతున్నాయి. తెలంగాణ విద్యార్థుల పరిస్థితి ఏమిటి? ఇవాళ మీరు 25% ఏదైతే వెయిటేజ్ మార్క్స్ ఉంటుందో ఇంటర్మీడియట్లో ఆ ఎంసెట్లో కలిపేదానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ రిజల్ట్స్ ప్రకటిస్తే ఇక్కడ మీరు రీవాలిడేషను ఇవన్నీ జరిగేసరికి మే 15 ఈ లోపల ర్యాంకులన్నీ కూడా అక్కడ ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు ప్రతిసారి నవ్వే వాడి ముందు కాలు జారి పడిపోవద్దు మన తెలంగాణని. ఇవాళ ఏం జరిగింది? వాళ్ళ పక్కున నవ్వే పరిస్థితి మీరు తీసుకొచ్చినారు. ఇవాళ పక్క రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఎంసెట్ అయిపోతూ ఉన్నది. కానీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో ప్రతి సంవత్సరం అవుట్ ఆఫ్ టాప్ 10 ర్యాంక్స్ నాట్ లెస్ దెన్ 7 ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. Now what is the fate of Telangana students now? ఇవాళ అంతేకాకుండా మెడిసిన్లో కూడా తెలంగాణ విద్యార్థులే టాపర్స్. ఈ యొక్క అవకాశాన్ని కోల్పోతే దానికి మీ మంత్రి మీరు బాధ్యత కాదా, ఈ ప్రభుత్వం బాధ్యత కాదని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ మీరు ఈ రివెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు వచ్చాక వాటి ఆధారంగానే ఎంసెట్ ర్యాంకులను కేటాయించే పరిస్థితి. అంతేకాదు మిత్రులారా, డిగ్రీ కౌన్సిలింగ్ కూడా ఈరోజు దాదాపుగా ఆన్లైన్ దోస్తు ఈరోజు ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాట్ అబౌట్ అవర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? లేదా అడ్వాన్స్గా మీరు అయితే సప్లిమెంటరీ నిర్వహిస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏదో నవ్య అమ్మాయి ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది, బతికి బయటపడ్డది. 0 వద్ద 99 మార్కులు వచ్చినాయి కాబట్టి షీ కెన్ నౌ అపియర్ ఫర్ ఎనీ ఎగ్జామ్, డిగ్రీ కానీ ఎంసెట్ కానీ ఇంకెక్కడైనా అపియర్ కావచ్చు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంత తతంగం జరుగుతూ ఉంటే
ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ ప్రభుత్వం ద్వారా నిర్వహించేటువంటి ఏ ఒక్క పరీక్ష అయినా సక్రమంగా జరిగిందని ప్రశ్నిస్తాను. ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఎగ్జామ్ కండక్టెడ్ బై దిస్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఇస్ ఎంసెట్, లైక్ టీఎస్పీఎస్సీ ఆర్ ఈవెన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, ఒక్కటి కూడా ఇవాళ సక్రమంగా జరగకుండా. టీఎస్పీఎస్సీ ద్వారా జరిగినటువంటి గ్రూప్ 2 పరీక్షలకు ఫలితాలు లేవు. టీఎస్పీఎస్సీ జరిగినటువంటి టీఆర్టీ పరీక్షలకు ఇంతవరకు ఫలితాలు లేవు. ఎంసెట్ 3 సార్లు మీ తప్పిదాల వల్ల, మీ లోపభూయిష్ట విధానాల వల్ల ఫస్ట్ టైం మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, గతంలో ఇటువంటి ఉదంతాలు లేవు. 3 పర్యాయాలు ఎంసెట్ నిర్వహించే దుస్థితి. ఫైనల్లీ విచిత్రం ఏమిటంటే, అసలు ఈ యొక్క ఎవాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్ ఎంత సీరియస్గా జరగాల? ఒక వ్యక్తికి, ఒక లెక్చరర్కు 30కి మించి పేపర్లు ఇవ్వడానికి వీలైన పరిస్థితిలో 60-70 మందికి ఇవ్వడం. అండ్ మోర్ ఓవర్ ఎవాల్యుయేటింగ్ దిస్ పేపర్స్ ఎవరు? మొత్తం ఈరోజు మనకున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలో 800 మంది ప్రభుత్వ లెక్చరర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పేపర్సు ప్రభుత్వ సంస్థల ద్వారానే జరగాల్సింది, ప్రభుత్వ ఆధీనంలో జరగాల్సింది. కానీ ఇవాళ ప్రైవేటు జూనియర్ కాలేజెస్కు, ప్రైవేటు లెక్చరర్స్కి, చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలకు అప్పచెప్పి ఓవర్దే మరి ఎవరు లెక్చరర్సా? అందులో కూడా నా దృష్టికి వచ్చింది, ఒక్కసారి విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే అన్ని వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వ లెక్చరర్స్ కాకుండా ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి లెక్చరర్సు, ఫ్లోర్ ఇన్ఛార్జెస్, ట్యూటర్స్. ఎవరు ట్యూటర్సు? కాంట్రాక్ట్ బేసిస్ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకి విద్యార్హత ఏమంత వరకు ఉన్నది చూసేదానికి లేదు. ఈ ఫ్లోర్ ఇన్ఛార్జెస్ ఎవరు? డిగ్రీ హోల్డర్సా, పీజీ హోల్డర్సా, పిహెచ్డీలు ఉన్నాయా? ఇవేమీ పరిగణ లేకుండా మీరు చేసినటువంటి పొరపాటు వల్లనే 5,000 మంది వాళ్ళ ప్రభుత్వ లెక్చరర్స్ ఖాళీ ఉంటే భర్తీ చేయకుండా వాటిని భర్తీ చేసి వాళ్ళ ద్వారా కనుక ఈరోజు పేపర్ ఎవాల్యుయేషన్ జరిగి ఉంటే దిస్ హావ్ బీన్ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఇవాళ ఏ సంస్థని ఇవాళ నువ్వు తప్పుపడతావు? నారాయణ విద్యా సంస్థ, చైతన్య విద్యా సంస్థ, కార్పొరేట్ విద్యా సంస్థలు, వాళ్ళని ఏ రకంగా మీరు బాధ్యులను చేస్తారు? అందులో పనిచేసే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో. హౌ కెన్ యూ మేక్ దమ్ అకౌంటబుల్, రెస్పాన్సిబుల్? ఇవన్నీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిందని అనుకుంటే పొరపాటు. ఇది మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలుగా వీఆర్ డూయింగ్ అవర్ జాబ్. మీ యొక్క బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలుగా వెలుగులోకి తీసుకుంటున్నాం. నువ్వు జవాబు చెప్పు, నీకు ఇది వాస్తవమా కాదు ఇవాళ అని ఇవన్నీ ప్రశ్నిస్తే రాజకీయాలు చేస్తున్నాం. రాజకీయ పార్టీగా తప్పేమిటి? ప్రజల కోసం రాజకీయాలు చేస్తే ప్రజల కోసం చేస్తున్నాం. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. ఇవాళ మీ బెదిరింపులకు ఇవాళ బెదిరి లేదు, ఆగేది లేదు. ఖచ్చితంగా విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు న్యాయం జరిగే వరకు తుది కంటూ పోరాటం చేస్తాం. మనమదిప్పం, రాజ్యపడే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ. ఇవాళ విచిత్రమైన వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఈ 10+2 విధానం వల్ల ఇంటర్మీడియట్ వ్యవస్థను ఎత్తివేసి సిబిఎస్ఈ తరహా 12th స్టాండర్డ్ తీసుకొస్తామని చెప్పి కొత్త భాష్యాన్ని చెప్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు లీకేజ్ ఇస్తున్నారు పత్రికల్లో. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క తిరోగమన చర్యలకి ఇది పరాకాష్ట, తుగ్లక్ చర్యలు. ఇది నీకు తలకాయకు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే మందు పెట్టండి, మర్దన చేయండి. తలకాయ నరికేస్తామంటే ఇంతకంటే మూర్ఖత్వం లేదు. వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆ వ్యవస్థను తీర్చేస్తాము, 2 టైర్ సిస్టమ్ తీసుకొస్తాం, నాట్ 10+2+3 కాదు 12+3 అనే వ్యవస్థ తీసుకొస్తామని చెప్తున్నారే. పరీక్షల నిర్వహణకు ఈ 10+2 సిస్టమ్కు ఏంటి అని అడుగుతున్నాను. ఇవాళ ఫర్ ఇన్ఫర్మేషన్ 1969లో ఆ రోజు పివి నరసింహారావు గారు, యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా సందర్భంలో మొదటిసారిగా వారు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విధానం 10+2+3. తద్వారా ఇవాళ మరి దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు ఇవాళ ఎందులో చూసినా కానీ ఇవాళ మెజారిటీ ఇవాళ మెడిసిన్లో కానివ్వండి, ఇంజనీరింగ్లో కానివ్వండి, బాగా ప్రావీణ్యమైనటువంటి విద్యా సంస్థల్లో తెలుగు స్టేట్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలే ఇవాళ టాపర్స్గా ఉన్నారు, ర్యాంక్ హోల్డర్స్గా ఉన్నారు, ఎక్కువ సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఐఐటియన్స్ ఎవరు? ఫైనల్లీ దే ఆర్ ఆల్ ఫ్రమ్ 2 తెలుగు స్టేట్స్. ఇవాళ అమెరికాకి వెళ్తే
సిలికాన్ వ్యాలీకి వెళ్తే ఎవరు అంటే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వపడాలి. కానీ ఇవాళ మీరు ఆ ఇంటర్మీడియట్ సిస్టమ్ని ఎత్తేస్తామని, సిబిఎస్ఈ తరహా తీసుకొస్తామని చెప్పి ఎవరిని చర్చించి ఏ పేరెంట్స్ ఇవాళ మీరు డిమాండ్ చేశారు, ఏ అకాడమిషియన్స్ ఇవాళ మీకు ప్రపోజ్ చేశారు, ఏ రాజకీయ పార్టీలు చర్చించారు, మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మీ నిర్ణయాలను మీ తప్పిదాలను ప్రజల ముందు రుద్దే ప్రయత్నం చేస్తామంటే ఇది ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ సహించదు. మోరోవర్ ఇవాళ మీకు స్టాండర్డ్ స్కూల్స్ ఇవాళ ఏవైతే ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, డెక్కన్ పబ్లిక్ స్కూల్, మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భారతీయ విద్యాభవన్, ఆల్ టాప్ స్కూల్స్లో ఉన్నటువంటి ఈ 12th ఏదైతే స్టాండర్డ్ సిలబస్ ఉందో ఫర్ ఇన్ఫర్మేషన్ 10th తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ జాయినింగ్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్. ఈజ్ ఇట్ నాట్ అ ఫ్యాక్ట్? కనీసం మీకు విద్యాశాఖ మంత్రికి అవగాహన ఉందా? ముఖ్యమంత్రికి అవగాహన ఉందా? వై దే ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ 10th క్లాస్ టు ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్? ఈ సిలబస్ ద్వారా, ఇంటర్మీడియట్ సిలబస్ ద్వారా ఇవాళ దేశంలో కాంపీట్ చేయగలుగుతున్నాం వాళ్ళు. దే కుడ్ ఏబుల్ టు టాప్. అటువంటి వ్యవస్థ నేను నీకు ఏదో రాత్రి కళలో వచ్చినట్టుగా ఇంటర్మీడియట్ వ్యవస్థను తీసేస్తామని ముఖ్యమంత్రి వారి మాట చాలా విడ్డూరంగా ఉంది. బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ ద స్టేట్, he should not have spoken like that. He couldn't have spoken like that. ఇవాళ విద్యార్థుల యొక్క భవిష్యత్తులో మీరు చెలగటం ఆడుతున్నారు. అందుకనే ఖచ్చితంగా డిబేట్ చేయండి దాని మీద. అంతేగాని మీకు మరి మొత్తం విద్యా వ్యవస్థను కార్పొరేట్ గుప్పిట్లో పెట్టి ఈ రకంగా వివరించడం మంచిది కాదు. నిట్లో కూడా లాస్ట్ టైం అవుట్ ఆఫ్ 25 టాపర్స్లో 15 ఆర్ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్. ఎంటైర్ కంట్రీలో 25 టాపర్స్లో 15 ఆర్ ఫ్రమ్ అవర్ తెలుగు స్టేట్స్. దిస్ ఈజ్ ద ఇంటర్మీడియట్. కానీ పరీక్షలు నిర్వహించడం వైఫల్యం చెందితే నువ్వు దానికి సిలబస్కు దానికి ముడిపెట్టడము, నువ్వు నీ లెక్చరర్స్ ఫ్యాకల్టీ ఖాళీలు భర్తీ చేయండి. ఇంకా మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నది ప్రభుత్వం. కేజీ టు పీజీ అన్నారు, దాన్ని అటకెక్కించేసి ఇవాళ గురుకుల రెసిడెన్షియల్ అంటున్నారు. అక్కడ ఫ్యాకల్టీ పర్మనెంట్ ఫ్యాకల్టీ కాంట్రాక్ట్ బేసిస్, లేదా ఇవాళ మరి దానికి పూర్తి వ్యవస్థ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అరకొర దీంతో కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీ రీయింబర్స్మెంట్, బకాయిలు చేర్చకుండా యాజమాన్యం ఆల్రెడీ నోటీసులు ఇస్తూ ఉన్నారు పిల్లలకి. ముందస్తుగా మీరు ఫీజు చెల్లించకపోతే యూ స్టాప్ కమింగ్ టు అవర్ కాలేజెస్, నోటీసులు వచ్చేస్తున్నాయి పిల్లలకి. దాని మీద ఏంటి చర్య? మీరు విద్యాశాఖ మంత్రి బకాయిలు చెల్లిస్తారా, లేదా మీరు ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎగ్గొట్టేదానికి కూడా ఆ కుట్రలో భాగంగా ఇదైనా జరిగిందా? ఈ తతంగం అంతా కూడా ఇంటర్మీడియట్లో ఇదైనా చేయండి, ఫెయిల్ చేయండి, మ్యాథ్స్లో ఫెయిల్ చేయండి, మార్కులు తక్కువేయండి. ఇది అనేకమైనటువంటి అపోహలకు దారితీస్తూ ఉన్నది. అందుకనే ఇవాళ చాలా స్పష్టంగా రేపు మళ్ళీ 10th క్లాస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. పత్రికలు అప్పుడే వార్తలు వస్తున్నాయి. వరంగల్ అర్బన్లో 10th క్లాస్ ఎవాల్యుయేషన్లో అనేక తప్పిదాలు చోటు చూసుకున్నాయని వాళ్ళ పత్రికల్లో పతాక శీర్షికలు వార్త వచ్చింది. అంటే 10th క్లాస్ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా మీరు అంధకారం నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 2 రోజులు రిజల్ట్స్ రాబోతున్నాయి, అక్కడ కూడా తప్పిదాలు జరుగుతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి వస్తున్నది. ఇప్పటికైనా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు చేపట్టండి. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా చేతులు కాలినాక ఆకులు పట్టుకుని చందంగా మేము మొదటి నుంచి కూడా రీవెరిఫికేషన్, రీఎవాల్యుయేషన్ అంతా కూడా ఫ్రీగా జరగాలని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు మేము సంతోషం కొన్ని ఒప్పుకున్నారు. కానీ రియల్ డిమాండ్స్ ఒకటి న్యాయ వ్యవస్థ ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగి అధికారులు ఎవరు బాధ్యులు, దీని వెనకాల ఉన్నటువంటి ఆ సంస్థ ఏ మేరకు బాధ్యులు, వితౌట్ ఎనీ ప్లాన్ బి, హౌ డి యూ పర్మిట్ టు గో ఓన్లీ ఆన్ ప్లాన్ బి, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. అందుకనే ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాల్సిందే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా. రెండోది, ఎవరైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అశోక్ కుమార్ గారు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటా అంటే మాస్ హిస్టరీ అని చెప్పి ఎగతాళి చేసి అవమానపరిచినటువంటి ఆ అధికారిని సస్పెండ్ చేయాలి. ఏ రకంగా ఏకపక్షంగా ఆ సంస్థకు మీరు ఇవాళ ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు. మూడవది, వెంటనే ఆ యొక్క సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టి మళ్ళీ ప్రభుత్వం యొక్క మరి యాజమాన్యం సంస్థలో ఈ ప్రక్రియ ప్రాసెసింగ్ జరిగేదానికి చర్యలు తీసుకోవాలి.
అది సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కానివ్వండి, లేదా ప్రభుత్వ సంస్థలు ఏజెన్సీ అనేకం ఉన్నాయి. ఫైనల్లీ నథింగ్ షార్ట్ ఆఫ్ సాకింగ్ ఆఫ్ మినిస్టర్ కన్సర్న్. నైతిక బాధ్యతతో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే సరే, లేకపోతే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ పాటికి మీ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. కనీసం పరీక్షలు, ఇంత పెద్ద పరీక్షలు సమీక్షలు నిర్వహించుకుంటే ఎంత బాధ్యత వహించడంతో పాటు చివరికి జరిగిన ఉదంతంలో అంతర్గత కలహాలు, తప్పిదాలు లేవు, అంత అపోహలే, మీడియా సృష్టి అని చెప్పి ప్రజలు తప్పుదో పట్టించినటువంటి మంత్రి దాన్ని బర్తరఫ్ చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని మేము ఇంకా తీవ్రతరం చేస్తాం, కొనసాగిస్తాం. రాజీపడే ప్రసక్తి లేదు. రేపు 28వ తేదీ నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో యువమోర్చా మా భావజాలంతో ఉన్న విద్యా సంస్థలు కలుపుకొని, వీలైన చోట్ల తల్లిదండ్రుల పేరెంట్స్తో కలుపుకొని ఒకరోజు నిరసన దీక్ష. ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ 28. 29వ తేదీ నాడు హైదరాబాద్లో రౌండ్ టేబుల్, అకాడమిషియన్స్, ఇంటెలెక్చువల్స్, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ లేదా పేరెంట్స్ అందరినీ కలుపుకొని ఒక రౌండ్ టేబుల్. ఎందుకంటే విద్యా వ్యవస్థనంతా కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, పరీక్ష నిర్వహణలో ఘోరంగా విఫలించుతున్నారు. పైపెచ్చు మీరు అనవసరమైనటువంటి మరి ఉదంతాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు, ఇంటర్మీడియట్ రద్దు అని చెప్పి. ఇలాంటి అంశాల మీద కూడా ఖచ్చితంగా మేము 29 నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించి మేధావుల, విజ్ఞులు, విద్యావంతులు, స్టూడెంట్స్, పేరెంట్స్ యొక్క మరి ఆ యొక్క అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. ఫైనలీ 30వ తేదీ నాడు ముఖ్యమంత్రి నివాసం ఉన్నటువంటి ప్రగతి భవన్ ముట్టడి యువమోర్చా ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో 30వ తేదీ వరకు. ఇవన్నీ కూడా 30వ తేదీ వరకు గడువిస్తున్నాయి ప్రభుత్వానికి. 30వ తేదీ లోపల న్యాయ విచారణ జరిపించి మంత్రి గారిని బర్తరఫ్ చేసి అశోక్ కుమార్ సస్పెండ్ చేస్తే సరే, లేకపోయినట్టయితే అవసరమైతే మే 2వ తేదీ నాడు రాష్ట్ర బంద్కు మేము పిలుపునివ్వబోతున్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆనిముత్యాలని బిడ్డల భవిష్యత్తును అంధకారంలో నెట్టేటువంటి హక్కు మీకు లేదు. వాళ్ళకు న్యాయం జరిగేదానికి ప్రజలందరూ కూడా ఏకం చేస్తాం, ప్రజల మద్దతు కూడా కొడతాం. ఆ రకంగా మే 2వ తేదీ నాడు రాష్ట్ర బంద్కు పిలుపు కూడా బీజేపీ మరి సమాయత్తమవుతుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతకు పూర్వమే ముఖ్యమంత్రి స్పందించి కళ్ళు తెరుచుకొని ఈ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి నెరవేరిస్తే సరే, లేనట్లయితే జరగబోయేటువంటి పరిణామాలకు ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్లో చిన్న అవకతవకలు జరిగాయని రాజయ్య గారిని బర్ఖాస్తు చేశారు. 23 మంది పసిప్రాణాలు పోతే ఈయనను మాత్రం అట్టే ఉంచుకున్నారు. ఆయన మీద వెయిట్ కూడా పడుతుంది. కారణం ఏంటి? ఈ ప్రశ్న మీరు ముఖ్యమంత్రిని అడగాల, మేము అడిగేది అదే కదా. మేము ఏం కారణం, రాజకీయ కారణం ఏముంటుంది? అదే ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి, ఎందుకు ఎన్నికేసుకొస్తున్నావు, ఇంత తప్పిదాలు జరిగినాయి, ఇంతమంది బలైపోయినారు, పైపెచ్చు నువ్వు మిస్లీడ్ చేసినాడు మినిస్టర్. బీయింగ్ రెస్పాన్సిబుల్ మినిస్టర్, యు హావ్ మిస్లీడ్ ద ఎంటైర్ స్టేట్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే వాట్ మేడ్ యూ టు కంటిన్యూ హిమ్ యాజ్ మినిస్టర్? ఏంటి నీకు? నేను అడుగుతున్నాను ఇవాళ, ముఖ్యమంత్రి చెప్పాలా. చెప్పకపోతే ప్రజలే తప్పకుండా వారికి బుద్ధి చెప్తారు. ఇవాళ టీఆర్ఎస్ ఆవిర్భావ సందర్భంగా కేటీఆర్ గారి వ్యాఖ్యలు మీరు చెప్పినట్టుగా టీఆర్ఎస్ ఒక తిరుగులేని రాజకీయ శక్తి. మరి అది తిరుగులేని రాజకీయ శక్తియా, తిరుగులేని ఒక కుటుంబ వ్యవస్థన శక్తియా ప్రజలు ఇవాళ అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యం అనేది అసలు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నదా? ఇంత మరి మ్యాండేట్ ఒకవైపు ప్రజలు నీకు ఇచ్చినట్లయితే ఎందుకు ఈ పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించి ఏ రకంగా అబాసుపాలు చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ఇవాళ? అంటే ప్రజాస్వామ్యం అంటే తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడైన ఈ తెలంగాణలో ఆ పరిస్థితి. అని ఈ రాష్ట్రంలో మీ ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తి. తిరుగులేని శక్తిలో దిక్కులేని పరిస్థితి ఏమిటి? నాయకులు దిక్కులేని పరిస్థితి ఏంటి? తిరుగులేని శక్తిలో తండ్రి అధ్యక్షుడు, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇదేం తిరుగులేని శక్తి? ఎక్కడైనా తండ్రి ప్రెసిడెంట్, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇది ప్రజాస్వామ్యం, ఇది తిరుగులేని శక్తి. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక కోణంలో అయినా కనీసం
అనేకమైనటువంటి వర్గాలు ఉన్నాయి ఇవాళ. ఒక పార్టీ అధ్యక్షునిగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చేసే పరిస్థితి మీ పార్టీలో ఉన్నదా? ఇదేనా మీ ప్రజాస్వామ్యం? 17 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవం అంటే కుటుంబం కోసం ఆవిర్భావం ఈ పార్టీ, లేదా ఈ తెలంగాణ ఈ కుటుంబం కోసమా కొట్లాడి తెచ్చుకున్నది? ఇవాళ ఉన్నటువంటి మొత్తం అధికారులంతా కూడా కేంద్రీకమైపోయినాయి. ఆల్ మినిస్ట్రీస్ పోర్ట్ఫోలియోస్ అండర్ సీఎం. సీఎం దగ్గర ఫైల్ కథలు పేరుకుపోతున్నాయి. ఇది 17 సంవత్సరాల ఆవిర్భావం. మీ ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు. అసలు క్యాబినెట్ మీటింగ్ ఉండదు. కనీసం ఒక క్యాబినెట్ మీటింగ్ అని ఇంతమంది 23 మంది చనిపోయినారు, 10 లక్షల మంది భవిష్యత్తు. క్యాబినెట్ మీటింగ్ చర్చ జరిగిందా? కానీ ఎనీ మినిస్టర్ దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నారా? అంత గాలి కొలిదేస్తే సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి అంటున్నారు, సమర్థుడైన నాయకుడు అంటున్నారు. సమర్థుడైన నాయకుడు ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇవాళ ఐ షుడ్ అప్రిషియేట్ తెలంగాణలో మొదటిసారి మీడియా స్పందించింది ఈ అంశం. ఇట్స్ ఎ సోషల్ ఇష్యూ. ఇంతమంది భవిష్యత్తు ఇవాళ మీడియా సహకారం వల్ల అయితే కానివ్వండి, మేధావులు, విద్యార్థులు, పేరెంట్స్ కలిసి రావడం వల్ల ఈరోజు ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. అంతటితో సరిపోదు. కాబట్టి ప్రక్షాళన జరగాలి. అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతి గురించి మాట్లాడే మీరు ఏదో రెవెన్యూ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థ, అందులో అధికారులు, సిబ్బంది, బాధ్యులు అంటారు. మీ కేంద్రీకమైన అవినీతి గురించి ఏంటి మాట్లాడారు? ఇవాళ మొత్తం తెలంగాణ రాజకీయాలను అవినీతిమయం చేశారు మీరు. ఇవాళ నల్లధనం ఇవాళ శాసిస్తుంది రాజకీయాలను. అక్రమ సంపాదన ఇవాళ రాజకీయాలను తెలంగాణ శాసిస్తూ ఉన్నది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవాళ? 100 కోట్లు, 1000 కోట్ల రూపాయలు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బెంత? టీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో మీరు పెడుతున్న డబ్బు ఎక్కడిది? ఇది అవినీతి లేకపోతా ఉంటే ఇంత విచ్చలవిడిగా ఏ రకంగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది? ఇవాళ ఏదో ఆ నెపంలో ఉద్యోగస్తుల మీద పెట్టి మీరేదో పునీతులు అని చెప్పే పరిస్థితి చేస్తే అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు మోసపోవడానికి. కాబట్టి ఇవంతా కూడా హంబక్ 17వ ఆర్థిక ఆవిర్భావ సదస్సు. ఇవాళ ఎవరి కోసం ఏర్పడింది ఈ పార్టీ అంటే కుటుంబం కోసం అని పరిస్థితి. ఇవాళ ఇవాళ ఎన్హెచ్ఆర్సీ కాదు, ఎన్హెచ్ఆర్సీ చాలా సంస్థ, హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఇంతమంది ప్రశ్నించిన మంత్రి గారికి ఇది రాజకీయం. ఎన్హెచ్ఆర్సీకి ఏం రాజకీయం ఉందండి? హైకోర్టుకి ఏం రాజకీయం ఉందండి? పొలిటికల్ పార్టీస్గా ఓకే రాజకీయం ఉంది. రాజకీయం తప్పకుండా, రాజకీయ పార్టీ రాజకీయం మాట్లాడకుండా ఎట్లా ఉంటాం మేము? ఇన్ ద లార్జ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ డెఫినెట్గా రాజకీయాలు మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. దట్ ఈస్ అవర్ డ్యూటీ. మేము గెలిస్తేనే, మేము పదవులు ఉంటేనే మేము పనిచేస్తాం కాదు. బీజేపీ ఈజ్ అ పార్టీ విత్ డిఫరెన్స్. ప్రజల కోసం, పదవులు ఉన్నా పదవులు లేకున్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ మాది. పదవుల కోసం ఆరాటపడేటువంటి మనస్తత్వం మాది కాదు. మీరు గెలిచి ఉద్ధరిస్తుంది ఏమిటి? ఇవాళ మేము ఓడిపోయినా ప్రజల కోసం, ప్రజల్లో ఉన్నాం. మేము భయపడి పారిపోయేదానికి లేమి. ఇవాళ ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టడిస్తాం. అవసరమైతే బంద్ కూడా మేము సమాయత్తం అవుతాం. ప్రజలు సహకరించాలి. ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఈ అంశం 10 లక్షల మంది పిల్లలే కాదు, మొత్తం తల్లిదండ్రులు ఆవేదన గురవుతున్నారు. నేను చూస్తున్న ఒక అమ్మాయి, ఒక ముస్లిం అమ్మాయి ఆవేదన ఎక్కడో జీరో వచ్చింది. చూస్తూ ఉంటే ఇవాళ కడుపు తరుక్కుపోతుంది. ఆ ఉదంతాలు అవి చూస్తూ ఉంటే కనీసం మానవత్వం లేదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వస్తే వాళ్ళను పరామర్శించి వాళ్ళని సానుభూతితో చేయాల్సింది లాఠీలు, తోసుడు, అరెస్టులు. ఇదేనా విధానం? తెలంగాణ ఎట్లనే వచ్చిందా? మనకు ఇంట్లో కూర్చుంటే వచ్చిందా తెలంగాణ? కొట్లాడి తెచ్చుకున్నాం. అట్లనే కొట్లాడుతున్నాం. ఇవాళ హక్కుల కోసం కొట్లాడుతున్నాం, వాళ్ళకి న్యాయం కోసం కొట్లాడుతున్నాం, పిల్లల న్యాయం కోసం. తప్పేమిటి నేను ప్రశ్నిస్తాను. కొట్లాడితే రాజకీయం అవుతుందా? సో ఆల్ పార్టీ లేదు, క్యాబినెట్ లేదు, అంతా వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ. దిస్ విల్ నాట్ కంటిన్యూ లాంగ్. ఇది ఎక్కువ రోజులు నడవదు, నడవనివ్వము. మేము అనవసరమైన కేసులు పెట్టారు పిల్లల మీద. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆ విషయంతో ప్రశ్నిస్తే కేసులు పెడతారా? కేసులు కూడా ఎత్తివేయాలి. తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఎట్లయితే మనం కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేసామో ఇవాళ కూడా పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడినారు ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.